ఇప్పుడు ఊర్ల పొంట పక్కపక్క ఇండ్లలో ఉండేటోళ్ళకి పంచాది అయితే కొన్నేండ్లు మాట్లాడుకోరు. ఇక వాళ్ళ ఇంట్లోనో వీళ్ళింట్లోనో పెండ్లో సావు అయితే అందరు కలిసిపోతారు. కానీ కొందరు అట్లా కాదు, ఆపతొచ్చినా సంబురమైన అస్సలు కలుసుడన్న ముచ్చటే ఉండదు. ఇక ఊర్ల కింది వాడకు మీది వాడకు లొల్లులు పుడుతుంటాయి. పెద్ద మనుషుల తన ఊకొని మాట్లాడుకుంటారు, అయిపోతుంది. కానీ ఒక ఊర్ల పంచాది పుట్టి ఎంత పనిచేసిందంటే ఒక్కూరు రెండు గుంపులు నడుమిట్ల రోడ్డు, ఇటోళ్ళు అటుపోరు అటోళ్ళు ఇట్రారు. పెళ్లిళ్ళకు ఓవుడు ఉండదు, సావులకు అచ్చుడు ఉండదు. పండుగ అయినా పబ్బం అయినా వాళ్ళదాళ్లే వీళ్ళది ఇల్లే. వాళ్ళు వీళ్ళని మందలియారు, వీళ్ళు వాళ్ళతోటి మాట్లాడరు. కుమ్రంభీం జిల్లా గుమ్నూర్కే గూడెంలో 3 ఏళ్ల కంచెల్లి ఇదే కథ. ఇంతకు పంచాదేడొచ్చిందంటే ఎంత ఖర్చు అయిందో ఎంత ఉన్నదో అది చెప్పాలి కదా. అట్లా అడిగే విషయంలో ఏమైందంటే ఒక టెంట్ విషయంలో అడిగిండ్రు, మేమేమైనా తింటున్నామా అన్నట్టు అట్లా మాట్లాడి గదన్నట్టు. పండుగలప్పుడు సారా అంటే ఆదివాసీలు ఇంటింటికి చందాలు వసూలు చేస్తారన్నట్టు. ఒక ఖర్చులు అడిగితే లొల్లి పుట్టి చెల్లు ఇక మీతోని కలిసి ఉండం, మాది మేము చూసుకుంటామని రోడ్డు అవతలాళ్ళు రోడ్డు ఇవతల ఇల్లు ఉండిపోయిర్రు అన్నట్టు. మళ్ళా గొడవలు జరుగుతాయి అని మేము అక్కడ పోము, వాళ్ళు ఇక్కడ రారు. వాళ్ళ ఇంట్లో పోము, భోజనాలు కూడా తిన్నాం మేము, కసం చాయ్ కూడా తాగారు. లొల్లి తస్వ చేయాలని ఆదివాసీ రాయి సెంటరు అంటే ఇసొంటి పంచాయతీలు చంపే ఆదివాసీ పెద్ద కోట అసొంటి కాడికి పోయినా అస్సలు దిగుతలేదు. 2 గ్రూపులు జిద్దుతోనున్నాయన్నట్టు. మేమెందుకు తగ్గాలంటే మేమెందుకు తగ్గాలని కలుసుకోవాలంటే వాళ్ళు కూడా అంటుండ్రు, మాకు అన్నీ ఉన్నాయి, మేమెందుకు కలుసుకోవాలంటుండ్రు. మాకు కూడా మాకేం తక్కువ ఉన్నాయి, మేము కూడా ఎందుకు కలుసుకోవాలని. ఒక్కూరే కాదుల్లో వీళ్ళంతా చుట్టాలు సుతా. మునుపు ఒక్కటే కుటుంబం లెక్క ఉంటుండే. టెంటు లెక్కల కాడ పుట్టిన చిన్న పంచాయతీ ఒక్కూరిని 2 ముక్కలు చేసింది. ఏదన్నా ఉంటే కూకొని మాట్లాడుకోవాలి కానీ పొద్దుగాలైతే ముఖం చూసుకునేటోళ్ళు నెరి ఇంత జిద్దుతోనుంటేట్లనే అన్నలు. అందరు కూడి ఉంటేనే సంబరం ఉంటది. జరి ఇప్పటికైనా ఆలోచన చేయుర్రి.